ఇది మేమైతే కారపూస అంటాము. చాలా వరకు చాలా ప్రాంతాల్లో నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో వినింది ఏంటంటే వేరే వేరే పేరుతో పిలుస్తారు. కొంతమంది మురుకులు అంటారు, ఇంకా కొంతమంది జంతికలు అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ టైము టీలో కానీ కారపూస వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు మీకు ఆ టేస్ట్ తెలుసా లేదో కూడా కమెంట్ చేయండి నాకు. మా చిన్నప్పుడైతే ఇది టీలో వేసుకొని కారపూస తినడం ఒక రెగ్యులర్ టిఫిన్లా ఉండేది, బ్రేక్ఫాస్ట్ లాగా. సమ్టైమ్స్ ఇప్పుడు కూడా అలానే ఉండిద్ది. నేను చాలా వరకు అలానే తింటా. బయట ఇదే క్వాంటిటీ ఆఫ్ కారపూస కొనాలి అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఇక్కడ ఇంట్లోనే ఇవన్నీ మనకు నచ్చినవి చేసుకోవడం వల్ల చాలా హ్యాపీ ఉండిద్ది అండ్ చాలా క్వాంటిటీ కూడా ఉండిద్ది. సో ఎంటర్టైనింగ్గా ఉండిద్ది. చూసారా వెదర్ ఎలా ఉందో బయట, అసలు చాలా బాగుంది. అండ్ వర్షం పడుతుంది, ఇంట్లో పడతాయనే కానీ వి ఎంజాయ్డ్ లాట్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో కారపూస చేసినప్పుడు లాస్ట్లో మిగిలిన పిండిలోనే